ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే ఆహార పంటల్లో రెండవ స్థానం ఆక్రమించింది మొక్కజొన్న. రబీలో ఆరుతడిగా నేరుగాను, మాగాణుల్లో వరి తర్వాత సాగు చేసుకుంటారు. అలా విత్తుకున్న పంట ప్రస్తుతం మోకాలి ఎత్తు దశ నుంచి గింజ పాలు పోసుకునే దశ వరకు ఉంది. ముందుగా విత్తిన చోట్ల కోతలు కూడా జరుగుతున్నాయి. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో పంట కీలక దశల్లో నీటి యాజమాన్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. అలానే పంటను నష్టపరుస్తున్న కత్తెర పురుగు, రసం పీల్చు పురుగులు, కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న ఆకుఎండు తెగుళ్లు నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. మాగాణి మొక్కజొన్నలో ప్రస్తుతం చేపట్టాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు విజయనగరం ఏరువాక కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె లక్ష్మణ్. మన రాష్ట్రంలో మొక్కజొన్న ప్రస్తుతం ఏంటంటే ఈ మోకాలు ఎత్తు దశ నుంచి అదేవిధంగా ట్యాజలింగ్ దశ వరకు కూడా వివిధ ప్రాంతాల్లో ఉంది. ప్రస్తుతం ఏంటంటే ఉష్ణోగ్రతలు కొంచెం 1-2 డిగ్రీల ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదవుతున్నాయి. అదేవిధంగా పంటల్లో కూడా దీని ప్రభావం కొంతవరకు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వేసవిలో ఈ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి మొక్కజొన్న పంటని జాగ్రత్తగా యాజమాన్యం చేసుకోవాల్సి వస్తుంది. సాధారణంగా అయితే ఒక 15-20 రోజులకు ఒకసారి మనం మొక్కజొన్నలో నీటి తడి పెట్టడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం రైతులు ఉన్నటువంటి టెంపరేచర్స్ కారణంగా మనం 10-15 రోజులకు ఒకసారి పల్చటి నీటి తడి ఇచ్చుకున్నట్లయితే మొక్కజొన్న ఎటువంటి ఈ ఎండల కారణంగా ఒత్తిడికి గురి కాకుండా ఉండడం మూలంగా మంచి దిగుబడిని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రస్తుతం ఏంటంటే మొక్కజొన్న పంటల్లో వివిధ దశల్లో ఉన్నటువంటి మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనం చూడడం జరుగుతూ ఉంది. తొలి దశలో ఒకవేళ కత్తెర పురుగు ఆశించినట్లయితే ఆకుల్ని పత్రహరితాన్ని గోకి తినివేయడం జరుగుతుంది. మొక్కజొన్నలో ఈ కత్తెర పురుగు ఏదైతే ఉందో ఇది 1-2 ఇన్స్టార్స్ అంటాము. మొదటి దశలో ఉన్నప్పుడు వీలైనంత వరకు రైతులు ఈ క్లోరిఫైర్ఫాస్ అనే మందుని 500 మిల్లీలీటర్లు, దాంతోపాటు వేప నూనె 1 లీటర్ వరకు తీసుకొని తొలి దశలో మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ మొక్కజొన్న వయసు 20-25 రోజులు దాటినట్లయితే ఇమామెక్టిన్ బెంజియేట్ అనే మందుని 80 గ్రాములు దాదాపు ఎకరానికి, అంటే 0.4 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. మొక్కజొన్నలో వచ్చేటువంటి కత్తెర పురుగుకి ఎటువంటి మందు పిచికారి చేసినా వీలైనంత వరకు మధ్యాహ్నం పూట పిచికారి చేసుకున్నట్టయితే ఎఫెక్టివ్గా ఉంటుంది. రైతులు ఏంటంటే దఫదఫాలుగా అదే మందుని పిచికారి చేయడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క పురుగు వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పురుగు యొక్క ఉధృతి చాలా తక్కువగా ఉన్నప్పుడు కానీ కొద్ది మొత్తంలో ఉన్నప్పుడు ఈ యొక్క మెటారైజింగ్ ఎనిసోఫిలియా అని మనకి ఎంటమోపాథోజెనిక్ ఫంగై 1 కేజీ వరకు కూడా ఎకరానికి మనం ఉపయోగించుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఈ యొక్క ఉష్ణోగ్రతలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రసం పీల్చే పురుగుల యాజమాన్యానికి కూడా మనం మందులు పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఎస్ఫేట్ అయితే 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున, అదేవిధంగా క్లోరిఫైర్ఫాస్ అయితే 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున కానీ మనం కలిపి పిచికారి చేసుకోవాలి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కొన్ని ఈ యొక్క ప్రైవేట్ హైబ్రిడ్లో మనకి ఈ యొక్క మొక్కజొన్నలో ఆకు ఎండు తెగులు అనేది ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఒకవేళ ఈ యొక్క ఆకు ఎండు తెగులు కానీ మనం గమనించినట్లయితే ప్రోపికొనజోల్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ, లేదంటే హెక్సాకొనజోల్ అనే మందునైతే 2 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కానీ కలిపి పిచికారి చేసుకోవాలి. ఇంకా ఉధృతి పెరిగినట్లయితే అజాక్సిస్ట్రోబిన్ అనే మందు మనకు దొరుకుతుంది. దీన్ని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి చొప్పున కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకు ఎండు తెగుల్ని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వేసవిలో ప్రస్తుతం ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతల సమయంలో మనం పంటను గమనించుకుంటూ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే మొక్క ఎటువంటి ఒత్తిడికి గురి కాకుండా ఉండి అధిక దిగుబడులు సాధించేదానికి ఆస్కారం ఉంటుంది.